నాన్న, అలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోన్నాను. మీకంటే మాకేం ఎక్కువ కాదు నాన్న. మీరు మా ప్రాణం. మీకు మాట వచ్చే పని కానీ మీ పెంపకానికి మచ్చ తెచ్చే పని కానీ మేమెప్పటికీ చెయ్యం నాన్న. నా బిడ్డల గురించి నాకు తెలుసమ్మా. మిమ్మల్ని చూసి నలుగురు ముక్కు మీద వేలు పెట్టుకోవడం తప్ప వేలు పెట్టి మిమ్మల్ని చూపించలేరని. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగా ఆహ్వానించగలుగుతున్నాను, సంతోషంగా భరించగలుగుతున్నాను. ఇదంతా మీరు నాకు ఇచ్చిన ధైర్యం వల్లేనమ్మా. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకో అమ్మా, పడుకో. దాని లవ్ చేసేవాడెవడరా? మీ తమ్ముడు. నా తమ్ముడేంటి అపర్ణ లవ్ చేయడమేంటి? మెంట్లేమైనా వచ్చిందా? మేం చెప్పింది నిజమో అబద్ధమో వెళ్ళి నీ తమ్ముడిని అడుగు, అప్పుడు నీకు మెంటల్ వస్తుంది. ఏ బకరా గండు తీసుకొచ్చి అంటగడదాం అనుకుంటే నా తమ్ముడికే లైనేసి నా తమ్ముడిని నన్ను బకరాల్ని చేస్తారా? చెప్తా చెప్తా. నమస్కారం అమ్మా. ఏ సీత, టైం ఎంత అయింది? ఇప్పుడా పనిలోకి వచ్చేది? ఈ రోజు మా చెల్లికి లగ్గాలు పెట్టుకున్నావమ్మా. ఆ పనుల వల్ల కొంచెం లేట్ అయిందమ్మా. అలాగా, సర్లే. ఎంతకీ పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు? ఆటో డ్రైవరా, లారీ క్లీనరా? పట్నంలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంటమ్మా. నెలకు 15,000 జీతం అంటమ్మా. చిచి, మీరేంటి? మీ స్థాయి ఏంటి? మీ గొంతెమ్మ కోరికలేంటి? ఇళ్లలో పాచి పనులు చేసుకుని మీకు పట్నంలో ఉండేవాడు కావాల్సి వచ్చిందా? తప్పే ఉందమ్మా. తప్పున్నారా? ఆశకు మాత్రం హద్దుండక్కర్లే. సరే, మీకంటే బుద్ధి లేదు, కక్కుర్తి పడ్డారు. ఆ చేసుకునేవాడికైనా ఉండాలి కదా. ఏమైందమ్మా? ఏముంది, సొనకం కనకపు సింహాసనం కావాలంటోంది. వీళ్ళ బతుక్కి వేలు సంపాదించే అల్లుడు కావాలంట. పైసా కట్నం ఇచ్చే గతి లేదు కానీ పట్నం అల్లుడిని ఎలా కోరుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. మేమేం బలవంతం చేయట్లేదు కదమ్మా. ఆ అబ్బాయే మా చెల్లిని చూసి ఇష్టపడి చేసుకుంటానన్నాడు. అది అసలు విషయం. విన్నారుగా, దీని ముష్టి మొహానికి ఎలాగో పెళ్ళవుదని పెళ్లికి ముందే పెళ్లి కొడుకుని లైన్ లో పెట్టేశారు. పైసా కట్నం లేకుండా మంచి ఉద్యోగస్తుని కొట్టేశారు. అలా మీ చెల్లెల్ని పరాయి మగవాడిని బల్లో వేసుకోమని చెప్పడానికి సిగ్గులేదు? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారమ్మా. ఏంట్రా నోరు లేస్తుంది? సుకన్య, వాళ్ళ పిల్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఇష్టం వచ్చిన వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తారు. మధ్యలో మనకెందుకమ్మా? అదేంటత్తయ్య అలా అంటారు? ఇప్పుడు మన అపర్నుంది, ఎన్ని సంబంధాలు వచ్చినా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అలా అని నా తమ్ముడికి లైన్ వేసిందా? లేదే. పోనీ మీరేమైనా నా తమ్ముడికి లైన్ ఏమని చెప్పారా? లేదే. ఎందుకు? మీకున్న స్థాయి ఏంటో, మీకున్న అర్హతలేంటో మీకు తెలుసు కాబట్టి. మాతో మీరు సరితోగలేరు కాబట్టి. అసలు గతి లేని వాళ్ళు గతి లేనట్టుండాలి కానీ ఇలా ప్రేమని దోమని డబ్బున్న అబ్బాయిలకి లైన్లు వేయడమేంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకంటే ఎలాగూ సిగ్గు లేదు. పాపం పిల్లలు. పెంచిన పెద్దవాళ్ళకైనా ఉండాలిగా సిగ్గు. పిల్లలు పసి వయసులో చేసే తప్పుకి పెద్దలు మాత్రం ఏం చేస్తారమ్మా? అలా అని పక్క నుండి మరి పిల్లలతో ప్రేమాయణం నడిపిస్తారా? అంతేలే, మన చరిత్ర తిన్నగా తగలబడితేనేగా పిల్లలకి నీతులు నేర్పడానికి. ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? వీళ్ళ గురించి అత్తయ్య. ఆడపిల్ల బరి తెగించి ఓ మగాడి వెనక పడుతుంటే తప్పు అని చెప్పి చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి అప్పనంగా దొరికెళ్లే అని అల్లుడు చేసుకుంటారా? అది తప్పు కాదు. అసలు మీరే ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తారత్తయ్య? మీ పిల్లలు ఇలాంటి పనులు చేస్తే ఏమంటారో చెప్పండి. నా పిల్లలు ఎప్పటికెలాంటి పని చేయరమ్మా. అలా ఒకరితో చెప్పించుకునే అవకాశం ఎప్పటికీ ఇవ్వరు. ఎందుకంటే అది మా పెంపకం. కాబట్టేగా వయసులో ఉన్న తమ్ముడిని ఇంట్లో పెట్టుకుని కూడా ఇంత ధైర్యంగా ఉన్నాను. లేదంటే ఏ దిక్కుమాలింది బల్లో వేసుకుంటుందో అని ఎప్పుడో మా ఇంటికి పంపించేసి ఉండేదాన్ని.
ఏమే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరేంటో మీ బతుకులేంటో తెలుసుకొని మరీ ఆశపడండి. మీ స్థాయికి తగ్గవాడిని వెతుక్కోండి. కాదని దురాశకు పోయారో అవమానంతో ఆత్మహత్య చేసుకుని చావాల్సి వస్తుంది. వెళ్ళండి. ఏం లేదత్తయ్య, ఈ మాత్రం డోసు ఇవ్వకపోతే ఇవాళ పట్నం కుర్రాన్ని లైన్లో పెట్టినట్టు రేపు నా తమ్ముడిని కూడా లైన్లో పెట్టేస్తారని అలా అన్నాను. ఆయన నా తమ్ముడు జోలికొస్తే పెద్ద చిన్న తేడా లేకుండా బుదికి పారేస్తాననుకో. కాకపోతే నా జాగ్రత్తలో నేను ఉంటున్నానంతే. ఇందుకి అర్థమైందా? అర్థం కానట్ట. అర్థమయ్యే ఉంటుందిలే. వీడేంటి ఇంకా రాలేదు? రాని చెప్తాను వీడి సంగతి. ఇదిగో చెల్లాయ్, ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? ఎవరు వస్తున్నారేంటి? నువ్వు చెప్పు, నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను? నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావు నాకేం తెలుస్తుంది? రాజా వారి ఇంటి కబుర్ కోసం. రాజావారి నుంచి మన కబురు ఎందుకు వస్తే? మనము సితారాలో లెటర్ పెట్టించాం కదా. ఆ లెటర్ పెట్టించాం. అయితే పెళ్లి చూపులు ఆగిపోయాయి కదా. నువ్వు ఏం మాట్లాడుతావు? నువ్వు మనం లెటర్ పెట్టివ్వడానికి పెళ్లి చూపులు ఆగిపోవడానికి రాజావారి నుంచి మన కబురు రావడానికి సంబంధం ఏంటే? పిచ్చోడా, ఆ లెటర్ చూశారు కాబట్టే అప్పన్నకి జరగాల్సిన పెళ్లి చూపులు ఆగిపోయాయి. ఇంకాసేపట్లో రాజా వారి ఇంటి నుంచి నిన్ను తీసుకుని రమ్మని కబురు వస్తుంది చూడు. ఇదిగో జలాయ్, నీ పిచ్చిగానే రాజావారి ఇంటి నుంచి మన కబురు ఎందుకు వస్తుందే? రాదు 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 రాదు. నాయుడు బావా, కబురు అంటే పిలిపి వచ్చింది. ఎవరో నాయుడు బావా. హలో అర్జున, పార్న్ అర్జున, కమింగ్. కమ్ కమ్. హలో 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 పార్న్ అర్జున, అయ్యో పైన. నేను చెప్పానా రాజా వారి ఇంటి నుంచి కబురు వస్తుందని? చెప్పండి అర్జున్, రాజా వారు ఏం చెప్పమన్నారు? మా అన్నయ్య తీసుకుని రమ్మన్నారా? మీ అన్నయ్య ఎందుకు తీసుకురమ్మంటారు? ఓ అర్థమైందిలే. ఇలాంటి విషయాలు పెద్దలు మాట్లాడుకున్నాక పిల్లలకి చెప్తారు కదూ. అయితే మా నాన్నని తీసుకుని రమ్మన్నారా? అలాంటిదేం లేదే. అర్థమైంది అర్థమైంది. అన్నయ్యకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పట్లేదు కదూ. ఏం సర్ప్రైజ్? దేని గురించి మాట్లాడుతున్నావు? లెటర్ చూసారా లేదా? ఏం లెటరు? ఎవరు చూస్తారు? ఇదిగో నువ్వు భయపడ్డావు. భయపడగా ఈరోజు దీనికితో అయ్యింది. అన్ని రోజులు తినేస్తుంది. ఇదిగో కీర్తే, ఇంకోసారి నష్టపెట్టావు అనుకో, నేను నేను ఇదిగో ఆ చెట్టు కుదిరి చచ్చిపోతాను అంతే. సర్లే, ఇంతకీ మీరెందుకు వచ్చారు? అది అపర్ణ పెళ్లి చూపులు ఆగిపోయాయి కదా, దాని గురించి మీకేమైనా తెలుసేమో అని. ఎందుకు ఆగిపోయాయి? లవ్ లెటర్ చూసి ఆగిపోయాయి. లవ్ లెటర్ ఏంటి? అదే వచ్చిన పెళ్లి కొడుకు ఎవరు అమ్మాయిని లవ్ చేశాడంట కదా, అందుకే ఆగిపోయాయేమో అంటున్నాను. అంతేనా? లేదంటే అపర్ణ మనసులో ఎవరైనా ఉన్నారా? అమ్మా, అపర్ణ మనసులో మా అన్నయ్య ఉన్న విషయం ఇతనికి ఎలా తెలిసింది? అసలు అనుమానం మీకెందుకు వచ్చింది? అంటే ఈ పెళ్లి చూపులు ఆగడానికి అలాంటిది ఏమైనా ఉందా అని అనుమానం వచ్చింది. బాలుడు నువ్వు అపర్ణంటే ఎవరు అనుకున్నావు? నిప్పు నిప్పు. అపర్ణ మనసు సొన్నలా తెల్లగా, ఐస్ క్రీమ్ లో చల్లగా ఉంటది. అపర్ణ అందరిలాంటి ఆడపిల్ల కాదు. లవ్ లో పడిపోవడానికి, లవ్ పడి పెళ్లి చేసుకోవడానికి. అపర్ణ అంటే డైమండ్, వాద్రానికి ఎలా వంకలు ఉండవో అపర్ణ మనసుకు కూడా వంకలు ఉండవు. ఎంత డైమండ్ అయినా తను ఆడదే కదా, తనకి మనసు ఉంటుంది కదా. ఆ మనసులో ఎవరో ఒకరికి చోటిస్తుంది కదా. ఆ మనసు దోచుకున్న మగాడెవడని ఉన్నాడేమో, వాడి కోసం ఈ పెళ్ళొద్దు అనుకుందేమో. కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే అనిపిస్తుంది. ఏడే కరెక్ట్. నీకేదో పెద్ద తెలిసినట్టు ఆ వచ్చిన పెళ్లి కొడుకుని చూసావు నువ్వు. కాపునూరు, డొప్ప చెవులు, టెప్ప ముక్కు మొత్తం కలిపి చెప్ప మొహంలో ఉన్నాడు. ఇదిగో ఏ ఆడపిల్లని ఆయన పెళ్లి చేసుకుంటారా? అందుకే ఆ పన్ను కూడా ఆ నువ్వు దొరుకుని ఉంటది, అంతేగాని లవ్ లోపడి కాదు. ఏదో అన్నీ నీకు తెలిసినట్టు మాట్లాడతావేంటి? అతను అన్నట్టు నీలాంటి మనసున్న వాడిని, హైట్ ఉన్న వాడిని, ఫెయిర్ గా గ్లామర్ గా ఉన్న వాడిని లవ్ చేసి ఉండొచ్చు కదా. చాలు ఊరుకో, చాలా నువ్వు. అప్పుడు నాలుగేంటి? నాకన్నా మంచోడు, గొప్పోడు, ఆస్తి అంతస్తున్నాడు, చదువుకున్నాడు, అన్నిటికి మించి ఆ పన్నుని గుండెల్లో పెట్టి చూసుకున్నాడు, వస్తాడు, రావాలి కూడా. మనసున్న మహారాజువి, నీకన్నా గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడా? సరే సరే, ఎలాంటి వాడు రావాలో తర్వాత. అసలు అలాంటి వాడెవడైనా
ఆమె మనసులో ఉన్నాడేమో మీకు తెలుసా? తెలుసు. తెలుసా? తెలుసా? ఆ తెలుసు. ఎవరు? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? తెలీదు. అదేంటి ఇప్పుడేగా తెలుసన్నావు? తెలుసు అన్నది నాకు కాదు, దేవుడికి. ఆమె మనసులో ఎవరున్నారో ఆ దేవుడికే తెలుసు. నాయుడు బావా, నువ్వు చెప్పింది కరెక్టే. ఏంటిది? ఈరోజు మీ చెల్లికి ఏదో అయ్యింది, అందుకే ఒకదానికొకటి సంబంధం లేకుండా చంపేస్తుంది. ఏంటి? నాకు పనుంది, బాయ్. బాయ్ పార్న బాయ్, జాతకెళ్ళి. చూసావా ఎంత మాట అన్నాడో? ఆ ఫార్న్ అన్నట్లు తప్పే ఉందే. ఆ ఆ పెళ్ళి అడుగుదామా? డైరెక్ట్గా అడిగితే ఫీల్ అవుతుందేమో. అడిగేది బావే కాబట్టి ఏం ఫీల్ అవుతులే. అపర్ణ, 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 అపర్ణ. వావ్, మరదల్ ఫొటోస్ ఖచ్చితంగా చూడాల్సిందే. వావ్, పెద్ద మరదల ఫేస్ చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. చిన్న మరదల మొహం చూస్తే చిరాకు వస్తుంది. ఎంతైనా పెద్ద మరదలు పెద్ద మరదలే. ఈ మరదల్ని చూస్తే కోపంతో ఉన్నోడు కూడా కూల్ అయిపోతాడు. ఇక ఈ మరదల్ని చూస్తే రిలాక్స్ గా ఉన్నోడు కూడా రైజ్ అయిపోతాడు. సూపర్. ఏయ్, హాయ్ అపర్ణ. నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నీకోసమే వచ్చాను. ఈలోపు ఆల్బమ్ కనబడితే చూస్తున్నాను. పర్మిషన్ లేకుండా ఇతరుల ఆల్బమ్ ని ఎలా చూస్తావు? చదువుకున్నావు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? కరెక్టే. వేరే వాళ్ళ ఆల్బమ్స్ అయితే నేనెందుకు చూస్తాను? మా మరదల ఆల్బమ్ కదా అని చూశాను. ఏంటి మరదలు? మరదలైతే మాత్రం అడగకుండా చూసేస్తావా? ఫోటో సిటీపు ఇస్తానులే గాని ముందు ఒక విషయం చెప్పు. ఏంటది? పెళ్లి చూపులు ఎందుకు అయిపోయాయి? మీకు తెలీదా? తెలిసింది, కాకపోతే ఆ కారణం కరెక్ట్ కాదని తెలిసింది. అంటే వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో అమ్మాయిని ప్రేమించడం వల్ల పెళ్లి చూపులే ఆగిపోలేదు. అపర్ణ. అపర్ణ ఏంటి అపర్ణ? నాకెందుకు వచ్చిన గొడవలే, నేను వెళ్ళిపోతా. చెప్పే కదలాలి. ఏంటి అపర్ణ అని అన్నావు? ఈ పెళ్లి చూపులు ఆగడానికి కారణం ఏంటి? అంటే నీ మనసులో ఎవరో ఉన్నారంటగా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలానే ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారులే. ఎవరు చెప్పారో చెప్పు. ఎవరో చెప్పారులే. అదే ఎవరు చెప్పారు? వదిలే. నిజంగా నీ మనసులో ఎవరు లేరా? నీకేమైనా పిచ్చా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా? నా మనసులో ఎవరో ఉండడం ఏంటి? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మరి నీ మనసులో ఎవరు లేకపోతే ఈ పెళ్లి చూపులు జరగకూడదని ఎందుకు అనుకున్నావు? నేను పెళ్లి చూపులు ఆగిపోవాలని కోరుకోవడం ఏంటి? నేను అలా ఎప్పటికీ కోరుకోను. కోరుకోకపోతే మీ చెల్లి పెళ్లి వాళ్ళకి ఏదో సోచ్ చెప్పి వెనకెందుకు పంపించినట్టు? పెళ్లి వాళ్ళకా? ఎప్పుడు? ఆహా, ఏం జరగనట్టు భలే మాట్లాడుతున్నావు. రోడ్డు మీద పెద్ద మనుషులను ఆపి అవును ఒప్పుకోను అని మన ఇద్దరి చేత చెప్పించిందే మీ చెల్లి. ఆ పెద్ద మనుషులే ఈ పెళ్లి వాళ్ళు.
అక్క నేను చెప్పింది నిజమేగా? అవును. విన్నారుగా, ఇప్పుడు మా బావతో కూడా చెప్పిస్తాను. బావా నువ్వు ఒప్పుకోవుగా? అవును, ఒప్పుకోను. ఇప్పటికైనా నమ్ముతారా? ఏమో, వెళ్ళి దాన్నే అడుగు. అడిగాను. అడిగితే నీకు తెలుసు అంటుంది, నిన్ను అడిగితే తనకు తెలుసు అంటున్నావు. మొత్తానికి ఏదో ఉంది. కాకపోతే అక్క చెల్లెలు ఇద్దరు బయటపడట్లేదు. ఈ బావ దగ్గర కూడా బయటపడట్లేదు. ఏంటి నువ్వు? ఏదో సిబిఐ ఆఫీసర్ లాగా, నేనేదో టెర్రరిస్ట్ లాగా. ఈ ఎంక్వైరీ ఏంటి, ఈ ఇంట్రోగేషన్ ఏంటి? అసలు నా రూమ్ లోకి రావడమే తప్పు. అడ్డమైన డిస్కషన్ చేయడం ఇంకా పెద్ద తప్పు. ముందు ఫోటోస్ ఇచ్చేసి వెళ్ళు, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయితే నిజం చెప్పు అన్నమాట. నాన్న, అంత దూరం ఎందుకులే, నేను వెళ్ళిపోతాను. వచ్చి అన్నం పెట్టు. ఏంటి? అన్నం నేనెందుకు పెడతాను? నాకేం పని? అదేంటి, నువ్వు పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? పోనీలే పాపమని 1-2 సార్లు పెట్టినందుకు అదేదో నా డ్యూటీ లాగా మాట్లాడుతున్నావు. వెళ్ళి మీ అక్కను అడుగు. ఏంటి నువ్వు ఈ ఇంటికి వచ్చిన అతిథులకి ఇలాగైనా మర్యాద చేసేది? నువ్వు వచ్చి అన్నం పెడితేనే తింటాను, లేదంటే ఇలాగే పస్తులుంటాను. వస్తావా రావా? సరే పద, వస్తాం. ఏమండి, తొందరగా రండి, ఆకలేస్తుంది. త్వరగా రావాలి అపర్ణ గారు, బావకు ఆకలేస్తుంది ఇక్కడ. అబ్బబ్బబ్బా, ఏంటండి మీ గొడవ? వచ్చే వరకు ఆగలేరా? అంతగా ఆగలేకపోతే పెట్టుకుని తినొచ్చుగా. ఏంటో, నీ చేత్తో వడ్డిస్తున్న దగ్గర నుంచి ఇంకెవరు వడ్డించినా టేస్టీ అనిపించట్లేదు. అందుకే నిన్నే పెట్టమంటున్నాను. మాటలతో మాయ చేయడంలో ఫస్ట్ ఉంటారు. ఏంటో మరి, ఇంతకు ముందు అసలు మాట్లాడేవాడిని కాదు. చాలా మంది నన్ను మూగవాడిని అనుకునేవారు తెలుసా? ఎందుకో తెలియదు కానీ నిన్ను చూస్తే చాలు మాటలు సునామీలా పొంగుకొచ్చేస్తుంటాయి. నా మాట నమ్ము. అన్నం పెట్టానుగా, ఇంకా పొగడతలు ఎందుకు? నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అచ్చు నీలాగుంటే ఎంత బాగుంటుందో. అలా అని పెద్ద అందగత్తేం కాదనుకో. మరి నాలో ఉండాలనుకోవడం దేనికో? అంటే నీలా యావరేజ్గా ఉన్నా సరిపోతుందని. కాకపోతే తను నీకంటే 100 రెట్లు అందంగా ఉంటుంది. సంతోషం. మంట మంట. సారీ అండి, చేయి తీయండి, చేయి తీయండి. అయ్యో, తీయండి. అపర్ణ, ఇది ఇల్లు అనుకుంటున్నావా, బజార్ అనుకుంటున్నావా? బరి తెగించే పనులు చేయడానికి. అది కాదు వదినా, అసలు ఏం జరిగిందంటే. వద్దు వద్దు, నువ్వేం చెప్తావో ఎలా చెప్తావో అంతా నాకు తెలుసు. విషయం ఎంత దూరం రాకపోతే మా తమ్ముడికి ఇంత దగ్గరగా వస్తావు? అక్క, తను అనవసరంగా అబద్ధం చేసుకుంటున్నావు. ఆహా, అలాగా? మరి నువ్వు దాన్ని బాగా అర్థం చేసుకున్నావురా, అందుకేనా తెగ ఫీల్ అయిపోతున్నావు? దానికంటే పెళ్లి లేక ఎవరు కనపడతారా అని చూస్తుంది. నీకేం పోయే కాలం రా దాని వెంట పడ్డానికి? వదినా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి ప్లీజ్. నీతో మాట్లాడటమేంటి? ముందు నువ్వు లోపలికి పో. అపర్ణ, అపర్ణ అక్క, నేను తను వెంట పడ్డం ఏంటక్క? మరి ఇంట్లో ఇంతమంది ఉండగా అన్నం పెట్టమని దాన్ని అడగడం దేనికిరా? అంటే అది లవ్ చేస్తున్నావా? ఏంటక్క నువ్వు? అదే, ఎర్రగా బుర్రగా ఉందని మనసు పారేసుకున్నావా అంటున్నాను. నేను తన్ని లవ్ చేయడం ఏంటక్క? ఏమో, రంగురంగుల చీరలు కట్టి సీతాకొక్క చిలుకల ముద్దుగా బొద్దుగా కనిపించేసరికి లవ్ చేస్తున్నావేమో అని డౌట్ వచ్చిందిలే. ఊరుకో అక్క, మా కాలేజీలో ఇలాంటి అందగత్తులు ఒక 100 మంది ఉంటారు. అలా అని వాళ్ళందరినీ లవ్ చేస్తానా? అక్కడ దాకా ఎందుకు, అమెరికాలో ఇంతకన్నా బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. అలా అని మనసు పారేసుకున్నానా? మరి లేచిన దగ్గర నుంచి దాని వెనకెందుకు పడుతున్నట్టు? అపర్ణ అపర్ణ అని దాని భజన ఎందుకు చేస్తున్నట్టు? అలా చుట్టూ తిరిగితే లవ్ చేస్తున్నట్టేనా? అక్క, అవసరం ఉంటే ఇంట్లో పని మనిషి చుట్టూ కూడా తిరుగుతాం. ఆ మాత్రం దానికి పని మనిషిని లవ్ చేసినట్టేనా? ఓహో, అంటే దానికి పని మనిషికి తేడా లేదంటావు? అలాగే అనుకో అక్క.
ప్రస్తుతానికి వదిలేస్తే చాలు. నిజమే చెప్తున్నావా? అబద్ధం ఎందుకు చెప్తానక్క? నేను అపర్ణని నిజంగానే లవ్ చేయట్లేదు. ఒట్టు. ఒట్టు ఒట్టు